సాధారణంగా పాడి పంట అంటుంటారు. మరి ఇవాళ పంట కంటే కూడా పాడి మీద లాభాలు ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ఒక గేదెను కొనాలి అంటే ₹1,00,000 దాకా రేటు పలుకుతుంది. వాటి పాల ద్వారా ఆదాయం గడించడంతో పాటు వాటి సంతతి ద్వారా కూడా పశుపోషకులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో పురిట్లోనే పుట్టిన దూడలు కొన్ని చనిపోవడం జరుగుతుంది. దూడల మరణాల శాతం తగ్గించాలంటే ఎలాంటి పోషక యాజమాన్యం చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా దూడలను సకాలంలో ఎదకు తెచ్చుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం పశుసంవర్ధక శాఖ ఉప సంచాలకులు డాక్టర్ కె రాఘవయ్య గారు మన ముందున్నారు. వారి ద్వారా రైతులకు సవివరంగా ఈ దూడల పోషణ యాజమాన్యం గురించి తెలియజేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి ఇవాళ దూడలు రేపటి పాడి గేదెలు, నేటి లేగ దూడలే రేపటి పాడి పశువులు కాబట్టి ఈ దూడలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పశుపోషకులకు దూడల ద్వారా కూడా చాలా వరకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ దూడల పోషణ అంటే మరణాల శాతం తగ్గించుకొని దూడలు పుట్టినప్పుడు సహజంగా చనిపోతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పశు వైద్యం అందుబాటులో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ ఈ మరణాలు అనేది జరుగుతూ ఉంది. ఈ దూడల మరణాలు తగ్గించుకొని దూడల పోషణ చేసుకొని వాటి ద్వారా లాభాలు ఆర్జించాలంటే ఎలాంటి పోషణ యాజమాన్యం చేపట్టాలంటారు? పుట్టిన వాటిలో 50% మగయి పుడతాయి, ఒక 50% పెయ్యి దూడలు పుడతాయి. ఈ పెయ్యి దూడలే మనకి రేపటి పాడి పశువులు కనుక వీటిని ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా వీటిలో దూడలు పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వాటికి ఈన వెంటనే దూడని ఆ మ్యూకస్ పొరని మూతిని తుడిచి శుభ్రమైన గుడ్డతో తుడిచి చేయటం వల్ల వాటికి శ్వాసక్రియ జరిగేటట్టు తీసుకోవటం జరుగుతుంది. లేకపోతే కొన్ని దూడలు ఏంటంటే ఆ మ్యూకస్ తీయకపోతే గాలిడక స్పృహ కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే దూడ పుట్టిన వెంటనే దూడ శరీరానికి 2 అంగుళాల దూరంలో శుభ్రమైన కత్తితో దూడ బొడ్డును కత్తిరించి తీయవలను. అలాగే దూడ పుట్టిన వెంటనే జునుబాల్ అనేది మనం తాకకుండా వాటికి ఇస్తే వాటికి ఇమ్యూనిటీ పెరిగి భవిష్యత్తులో రోగాల బారిన పడకుండా, అలాగే రోగాల బారిన పడకపోతే ఖచ్చితంగా మరణాల రేటు తగ్గి దూడలు గేదెలుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. సార్, కొంతమంది రైతులు ఈ జున్ను పాలు అమ్ముకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఆ పాలు పితికి గేదెకే పోస్తుంటారు. మరి మీరేమో జున్ను పాలు దూడకు అమృతం లాంటిది, మంచి ఔషధం అని చెప్తుంటారు. ఇలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అది అమ్ముకుంటే మీకు వచ్చే రేటు చాలా చాలా తక్కువ, కానీ అది మీరు దూడకు పోయటం వల్ల వచ్చే ఫలితము 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో రోగాలు బారిన పడకుండా ఉంటేనే ఏ ప్రాణి అయినా సరే బాగా ఎదుగుతుంది, అలాగే మంచి అభివృద్ధికి వస్తుంది. అది ఖచ్చితంగా మీరు జున్ను పాలని దూడకు మాత్రమే తాగించాలి. మీరు గేదెకి తాగించడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, అమ్ముకుంటే అసలే ఉపయోగం లేదు. సో ఖచ్చితంగా ఈయన 2 గంటల లోపు దూడకి వీలైనంత జున్ను పాలని తాగించవలసిన కోరుతున్నాను. సార్, మరి చాలామంది దూడ పుట్టిన వెంటనే శ్రద్ధ తీసుకోరు. ఒక్కోసారి ఆరు బయట మరి గేదెలను కానీ ఆవులను కానీ కట్టేస్తుంటారు. నైట్ ఎప్పుడో ప్రసవం జరుగుతుంటుంది, ఆ దూడ గేదె ఈనడం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి మరి నష్టం జరిగేదానికి అవకాశం ఉందంటారు? యాక్చువల్గా ఈనే టైంకి రైతు ఖచ్చితంగా అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. నార్మల్గా డెలివరీ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఈనటంలో ఇబ్బందులు కలగవచ్చు. అలా ఇబ్బందులు కలిగినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దూడ లోపల చనిపోవటం కానీ, లేకపోతే ఏం లేక గేదెకే ఇబ్బంది రావటం, ప్రాణం మీదకి రావటం కానీ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈనే టైం అనేది రైతు ఖచ్చితంగా ఉండి అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈనేటప్పుడు వీళ్ళు కానీ లేకపోతే ఏదైనా కాకులు కానీ లేదా మిగతాయి కానీ వీటిని పొడవటం కానీ, లేదంటే ఒక్కోసారి ఈనేటప్పుడు ప్రొలాప్స్ వచ్చేసి అది బయట ఉండి ఆరిపోయే తర్వాత లోపలికి పోకుండా కానీ జరుగుతుంటుంది. సో ఖచ్చితంగా ఒక అటెండెంట్ దాని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక దశలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని రకాల జబ్బులు దూడలకు వచ్చేదానికి అవకాశం ఉంది, మరణ బారిన పడేదానికి కూడా అవకాశం ఉంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి వ్యాధుల బారిన పడకుండా ఈ దూడను మనం సంరక్షించుకునేదానికి అవకాశం ఉందంటారు? యాక్చువల్గా దూడల్లో సాధారణంగా కలిగే వ్యాధులు ఏంటంటే, 1 న్యూమోనియా, 2 అంబిలికల్ యాబ్సెస్ అదే బొడ్డువాపు వ్యాధి, 3వది మలబద్ధకం, 4వది నట్టల బెడద. వీటిలో ఫస్ట్ది వచ్చేసి న్యూమోనియా వచ్చేసి ఇది ఎక్కువగా చలికాలమే ప్రాబ్లం వస్తుంది. ఆ చలికాలంలో చల్లటి గాలులకు లంగ్స్ సంబంధించి శ్వాసకోశ సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చి దూడలు చనిపోయే ప్రమాదం ఉంది. శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది, జ్వరం వస్తుంది, వ్యాధి ముదిరితే దూడలు చనిపోతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే పశు వైద్యకాలను సంప్రదించాలి. అసలు రాకుండానే వాటికి సరైనటువంటి పాకల్లో
మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్లో కనుక ఉంచితే ఈ వ్యాధి నుంచి మనం దూడని కాపాడుకోవచ్చు. రెండోది బొడ్డువాపు వ్యాధి. కింద మట్టి అపరిశుభ్రమైన పరిసరాల్లో పెంచడం వలన అంబిలికాయలు అంటే కింద బొడ్డు కాడ ఉంటుంది కదా, దానికి ఇన్ఫెక్షన్ సోకి వాసుద్ది. ఇది కూడా ప్రమాదకరం. ఈ బొడ్డువాపు వ్యాధి రాకుండానికి శుభ్రమైన పరిసరాలని కల్పించాలి. 3, దూడల్లో మలబద్ధకం. ఇది సహజంగా వస్తుంది. దీనికి దూడకు కనుక జున్నుపాలు తగినంత కనుక తాగిస్తే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది. లేదా అప్పుడప్పుడు ఉప్పు నీరు తాగించడం లేదా ఎనిమా చేయటం వలన కూడా ఈ మలబద్ధకాన్ని నివారించవచ్చు. సార్, మరి ప్రాథమిక దశలో నట్టల నివారణ మందులు తాపకపోతే దూడలు మరణాల బారిన పడేదానికి అవకాశం ఉందని చెప్పేసి అంటుంటారు. ఈ నట్టల నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దూడలకు అనేది నట్టల నివారణ అనేది ఖచ్చితంగా చేయాలి. ఈ బెడద చాలా సర్వసాధారణం. గేదె దూడల్లో ఎక్కువగా ఉంటుంది ఇది. దీనివల్ల దూడలు సరిగా పెరగక స్టంటెడ్ గ్రోత్ ఉండి అది వెయిట్ గెయిన్ చేయవు. సో ఇది ఖచ్చితంగా దూడలకి ప్రతి నెల ఒకసారి చొప్పున సంవత్సరం పాటు ఖచ్చితంగా డివార్మింగ్ చేయాలి. పుట్టినాక వారానికే డివార్మింగ్ చేయాలి. అప్పుడే అవి తిన్నవన్నీ కూడా అని వంట పట్టి అది మస్క్యులేచర్ కానీ దాని బాడీ వెయిట్ కానీ పెంచుకోవడానికి ఎక్కువ ఉంది. లేకపోతే ఏంటంటే నట్టలు ఉండటం వలన అది స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. ఆల్రెడీ చెప్పున్నాను నేను. ఖచ్చితంగా నట్టల నివారణ మందు ప్రతి నెల వాడాలి. అట్లా ఎన్ని నెలలు వాడాలంటారు? సంవత్సరం వాడాలి. పెద్దటికి కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి డివార్మింగ్ చేయాల్సిందే. నట్టల బెదరణ లోపల ఉండేవి అలా కాకుండా ఎక్టోపారాజైట్స్ అని పైన ఉంటాయి. ఇది కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా అన్హైజీనిక్ వాతావరణంలో కనుక దూడలను పెంచితే వీటికి బెల్లి పొట్ట అనేది కుండలాగా పెరిగి వేస్తుంది. రెండోది పైన స్కిన్ ఇదిగా మారుతుంది. అలాగే పైన ఉన్నటువంటి వెంట్రుకలు కూడా బలహీన పడిపోయి మొత్తం ఎక్టోపారాజైట్సే ఆ దూడ యొక్క దీన్ని లాగేస్తుంటాయి, బాహ్య పరాన్నజీవులు. సో అవి కూడా దీనివల్ల కూడా పడుకోనికి లేవకుండా చనిపోతుంది. సో ఖచ్చితంగా ఎక్టోపారాజైట్స్ హైజీనిక్గా ఉండాలి. రెండోది ఎక్టోపారాజైట్స్ వచ్చినా కూడా ఆ నివారణకి మందులు వాడుకోవాలి. ఈ బాహ్య పరాన్నజీవులైతేనేమి అంతర పరాన్నజీవులైతేనేమి చాలా వరకు దూడను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంటుంది. మరి ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరాన్నజీవుల బెడద నుంచి లేగ దూడలను కాపాడుకునేదానికి అవకాశం ఉందంటారు? అంతర పరాన్నజీవులకు ఎప్పుడు కూడా మీరు ప్రతి నెల డివార్మింగ్ చేసుకోవాలి. ఇది పశువుల ఆసుపత్రిలో ఉచితంగా అందజేయబడుతుంది. ఇంట్లో రకాలు ఏంటంటే ఆల్బెండజోల్ కానీ, ఫెన్బెండజోల్, ఆక్సిఫెండజోల్ కానీ, లవమిజోల్ కానీ, ఐవర్మెక్టిన్ కానీ, రెఫాక్సినైడ్ కానీ, ఆక్సిక్లోజనైడ్ ఇలాంటి ఏ మందు అయినా సరే ప్రతి నెలకు ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్టోపారాజైట్స్ ఉంటే కనుక బిటాక్స్ కానీ, టిక్కీలు కానీ, పోరాను పైన వెన్నుపూస మీద రాసేటటువంటి పోరాను కూడా వేసినా కూడా అవి చనిపోతాయి. ఎక్కువ పెరిగితే వాటిని కట్ చేసేసి నీట్గా ఉంచితే దాన్ని కూడా మనం నివారించవచ్చు. సార్, మరి 50% మగదూడలు 50% పెయ్య దూడలు పుడతాయని చెప్పేసి మీరు అంటున్నారు. సాధారణంగా మనకి ఏ దూడ కావాలి అంటే ఆ దూడ పుట్టించుకునే పరిస్థితి నేడు వచ్చింది. మగదూడల కంటే కూడా ఆడదూడల వల్ల చాలా వరకు లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఆడదూడలను పుట్టించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాంటి మరి ఆధునిక వసతులు అంటారు పెయ్య దూడలను పుట్టించుకోవాలి అంటే? ఇది మీ ద్వారా చాలామంది రైతులు తెలియాల్సిన విషయం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే SSS సెమన్, సెక్స్ సార్టెడ్ సెమన్ అని వచ్చింది. ఇది చేస్తే ఖచ్చితంగా పెయ్యదూడే పుడుతుంది. ఇది సబ్సిడీ మీద ఇస్తుంది. ఇంతకుముందు 250 రూపాయలకి ఇచ్చున్నాం. 2 డోసులు వచ్చేసి 500 ఉండేది. ఇప్పుడు 150కే సింగిల్ డోసు ఇస్తారు. అంత సబ్సిడైజ్ చేశారు. సో ఖచ్చితంగా మీరు సెక్స్ సార్టెడ్ సెమన్, SSS సెమన్ అని పిలుస్తారు. దీన్ని కనుక చేసుకుంటే ఖచ్చితంగా పెయ్యతోడే పుడుతుంది. సో దానివల్ల ఏంటంటే గేదెల్లో పాడి పశువులే పాలిస్తే కానీ మేలు వచ్చి ఉపయోగం లేదు. కాబట్టి ఈ సెమన్ని మీ ద్వారా రైతులందరినీ కోరుతున్నాను. చాలా తక్కువ ధరకి గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇస్తుంది. కాబట్టి ఈ సెమన్ని ఎక్కువగా వాడుకొని పెయ్యదోళ్ళు పొంది మీరు ఆదాయాన్ని కొంచెం పెంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాను. సార్, సాధారణంగా తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యం వస్తుంది. మరి చాలామంది రైతులు గేదె రేపో మాపో ఈనుతుంది, పాలు ఇచ్చే సమయంలో మాత్రమే మంచి దానా అందిస్తారు. మిగతా సమయం అంతా కూడా అశ్రద్ధ చేస్తుంటారు వాటి పట్ల. మంచి నాణ్యమైన దూడకు జన్మనివ్వాలంటే చూడి పశువుల యాజమాన్యం ఏ విధంగా చేస్తే ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టడానికి అవకాశం ఉందంటారు? గేదెలు పాలు ఇచ్చేటప్పుడు వాటి మెయింటెనెన్స్ రేషన్ ఇవ్వాలి. అలాగే పాలకి ఎక్స్ట్రా దానికి కూడా రేషన్ ఇవ్వాలి. కానీ ప్రెగ్నెంట్ యానిమల్స్కి వస్తే దాని మెయింటెనెన్స్ ప్లస్ దూడకు కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కూడా కలిపి ఈ ప్రెగ్నెంట్ యానిమల్ని మెయింటెనెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో దాన్ని ఖచ్చితంగా దానికి కావాల్సిన రేషను, దానికి కావాల్సిన ఫీడింగు సక్రమంగా ఏర్పాటు చేయాలి.
దాన్ని ఇంకొంచెం బెటర్గా కూడా గర్భంలోని పిండ అభివృద్ధికి కూడా అదనపు మేత మరియు అదనపు దాణ అవసరం ఉంటుంది కనుక సూడి పశువులు మంచి దూడను పెట్టి అధిక పాలన ఇవ్వాలంటే మంచి పశుపోషణ చాలా అవసరం. సూడి పశువులు ఈ విధంగా అధిక దాణాన్ని అందించడాన్ని స్ట్రీమింగ్ ఆఫ్ అని అంటారు. సో సూడి పశువులకు పచ్చిగడ్డి ఎండుగడ్డితో పాటు 2 కేజీల దాణా మిశ్రమం కూడా ఇవ్వాలి. దాణాలో విటమిన్ ఏ మరియు విటమిన్ డితో పాటు మినరల్ మిక్సర్ను కూడా కలిపి ఇవ్వవలను. సూడి పశువు సమృద్ధిగా పచ్చిమేత వేయాలి. ఖచ్చితంగా సూడి పశువుని చేస్తే పుట్టే దూడ ఆరోగ్యంగాను బలంగా మంచి వెయిట్తో పుడుతుంది. అది త్వరగా అది కూడా 250 కేజీల బరువు 2 ఏళ్లలో వచ్చేసి కట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. సూడి పశువుని బాగా మెయింటైన్ చేస్తే పుట్టే దూడ తక్కువ టైంలో నీకు మెచ్యూరిటీ వచ్చేసి అది కట్టి మంచి దూడని ఇచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. టైం కలిసి వస్తుంది ఇంట్లో. సో సూడి పశువు మెయింటెనెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సార్, మరి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పశువు ఎదకొచ్చినప్పుడు ఏరే దున్నతోటి దాటించడం జరుగుతుంది. ఆధునికంగా మరి శమన్ అందుబాటులో ఉండి పశు వైద్యులు అందుబాటులో ఉంటే డాక్టర్ ద్వారా కూడా ఈ ఎద సూదులు వేయించుకొని చేస్తారు. కానీ కొంతమంది రైతులు ఇంటి దగ్గర కట్టేస్తారు, కొంతమంది పశువుల మందల తోలి బయటికి పంపిస్తుంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ చూలు నిలవాలంటే? మీరు చెప్పింది మంచి ప్రశ్న. 90 రోజుల కల్లా సూడు పరీక్ష చేయించుకోవాలి. ఒకసారి సూడు నిర్ధారణ అయినాక దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. బాగా సూలుతో ఉన్న పశువుల్ని ఆఖరి నెలలో అంటే 10th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో మంద నుంచి వేరు చేసి యూనిట్ అనుగుణ ఉన్న ప్రదేశంలో కానీ షెడ్లో కానీ వేరే స్థలంగా ఉంచాలి. సూడు పశువులను ఎక్కువ దూరం నడిపించడం కానీ పరిగెత్తించడం కానీ చేయకూడదు. అలా చేసి అబార్షన్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అలాగే కొండ ప్రాంతాల్లో ఎగుడుదూరు ప్రాంతాల్లో అసలు ఉంచకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్ళనివ్వకూడదు. పశువుల్ని భయపెట్టకూడదు. పోట్లాడే పశువులతో ఉంచకూడదు. అలాగే వ్యవసాయ పనులు కానీ బరువులు మోయించడం అనే పనులు కానీ ఈ పశువులతో చేయించకూడదు. నిండు సూలుతో ఉన్నప్పుడు మాత్రం అస్సలు బయటికి పంపకూడదు. ఎందుకంటే ఇది బయట ఈనటం కానీ దాని కేర్ లేకపోవడం ఇబ్బందులు పడుతుంది. కాబట్టి సూడు పశువులు కూడా నట్టల నివారణ మందు ఖచ్చితంగా తాపించాలి. పిండం పైన ఎటువంటి ప్రభావం పడని ఔషధాలు మాత్రమే డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. ఈనటానికి 2-3 నెలల నుంచి కాల్షియం ఫాస్ఫరస్ గల ఔషధాలు ఇచ్చడం ద్వారా పశువులు ఈన తర్వాత పాల జ్వరం రాకుండా, మిల్క్ ఫీవర్ అంటారు, అది రాకుండా చూసుకోవడానికి మంచి జరుగుతుంది. సూడి పశువులు ఈనడానికి 2-3 నెలల ముందు నుంచే అది పాలు ఇస్తున్నా సరే అది ఆ పాలని ఆపేసేయాలి. దీన్ని డ్రైయింగ్ పీరియడ్ అంటారు. అలా చేయటం వలన మనకి నెక్స్ట్ ఈనాకు ఎక్కువ పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క సూచనలు పాటించినట్టయితే పశువులకి మంచి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సార్, మరి సాధారణంగా పశువు ఎదకొచ్చినప్పుడు సూది వేయించినా కూడా ఎద కట్టించినా కూడా కొంతమంది మందలో తోలుతుంటారు. ఈ మందలో తోలినప్పుడు అది పొడిచి ఇది పొడిచి భయాందోళనకు గురవుతుంటుంది. ఇలాంటి పరిస్థితులు ఎలాంటి రెస్ట్ తీసుకోవాలి? పశువు ఎదకొచ్చిన పశువు ముఖ్యంగా తిరిగి పొర్లితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తిరిగి పొరలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకసారి పశువు ఈనిన తర్వాత 3 నెలల లోపలనే అది ఎదగొస్తుంది. ఖచ్చితంగా 3 నెలలకి దాన్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా శమన్ చేయించాలి. లేకపోతే ఈతకి మధ్య దూరం పెరిగి మనం అనుకున్న లక్ష్యం ఏంటంటే 14 నెలలకు ఒక దూడ పొందే అవకాశాన్ని కోల్పోతాం. అది చాలా నష్టాన్ని కలుగజేస్తుంది రైతుకి. కనుక ప్రతిసారి 3 నెలల లోపల అది కట్టించడం జరగాలి. ఒకవేళ కనుక ఏదన్నా దాన్ని తిరగపొర్లినట్టయితే దాని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలి. దీంట్లో జనరల్గా తిరగపొరలటానికి కొన్ని కారణాలు ఏమిటంటే అది ఏదైనా టైంను సరిగా మనం గుర్తించలేకపోవటం, లేదా టెక్నీషియన్ ప్రాబ్లం కొద్దిగా ఉండటం కానీ, లేదా లోపల అటువంటి యూట్రస్లో ఏదన్నా ప్రాబ్లం కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి చేరటం వలన కూడా జరుగుతుంది. సో వీటిని ఓవర్కమ్ చేయాలంటే మంచి టెక్నీషియన్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించాలి. 2 సరైన టైంలో మీరు ఎదకు వచ్చిన టైంలో మీరు అశ్రద్ధ చేయకుండా రైతులు ఆ టైంకి మనకు వేరే పని ఉంది, దీన్ని సాయంత్రం తీసుకెళ్దాం, అలా కాకుండా ఎదకి ఏ టైం ఉదయం వస్తే సాయంత్రం, రాత్రి వస్తే మార్నింగు, ఇలా ఒక 10 గంటల తర్వాత ఎదకొచ్చిన 10 గంటల తర్వాత తీసుకెళ్తే రైట్ టైమ్ ఆఫ్ ఓవులేషన్ ఉంటుంది. దీని ద్వారా కన్సెప్షన్ రేట్ ఎక్కువ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, దాన్ని పశు వైద్యుని చేత వైద్యం చేయించేసి ఇన్ఫెక్షన్ పోయిన తర్వాతనే ఇంజెక్షన్ చేస్తే నిలబడటానికి ఎక్కువ ఛాన్సులు ఉంటుంది. పశువుల్ని చూలు ఏ విధంగా కట్టించాలి? చూలు కట్టిన తర్వాత ఆ పశువునితో ఎలాంటి పోషణ యాజమాన్యం చేపట్టాలి? ముఖ్యంగా దూడల పోషణ ఏ విధంగా చేపడితే నేటి లేగ దూడలే రేపటి మంచి పాలగేదెలుగా మారేదానికి అవకాశం ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దూడల్లో మరణాల శాతం తగ్గేదానికి అవకాశం ఉంది? ఇత్యాది అంశాల గురించి పశుపోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. నమస్తే అండి, ధన్యవాదాలు.